స్వరాజ్య స్థాపన, బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని పలువురు గౌడ సంఘం నాయకులు అన్నారు. సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్వరాజ్యం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఐక్యం చేసిన గొప్ప వీరుడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని, గౌడ సంఘం నేతలు అమరగాని వెంకన్న, కత్తి నెహ్రూ, బొల్లికొండ శ్రీనివాసరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి తాటి చెట్లు ఎక్కి ఆ రోజులలో కళ్ళు గీసుకొని చాలామందికి ఉపయోగం అంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లా చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి పాలకులు దౌర్జన్యంగా పన్నులు కానీ శిస్తులు కానీ వసూలు చేసి రైతులని కొట్టి మరి ఇళ్ళ నుంచి లాక్కొని పోయి అనేక అగత్యాలు చేశారు. దాన్ని చూసినటువంటి వ్యక్తి చెలించి మరి ఆయన కూడా వాళ్ళకి ఎదురు తిరిగి కొంతమందిని ప్రాణాలను రక్షించి తర్వాత కొంతమంది శ్రేయుల బాసులు అన్ని కులాలలో గౌడేస్ కాదు అన్ని కులాల వరకు బహుళ జాతికి సంబంధించినటువంటి వాళ్ళతోని ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని ఆయన పోరాటం చేసి కోటల్ని మరి వశపరుచుకొని గోల్కొండ కోట మీద జెండా ఎగరేసినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క జాతికి సంబంధించినటువంటి మనం కూడా ఆయన ఆయుష్య సాధనలో ఆయనకు ఏదైతే కోరుకున్నాడో బహుజనులు రాజ్యాధికారం రావాలని ఆయన కోరుకున్నాడు. ఆ విధంగానే ఆయన ఆ రోజులలో ఆర్థిక బలం లేక అంగబలం లేకుండా చదువు లేకుండా ఆయన ఆ స్థాయికి వచ్చి గోల్కొండ కోటనే జయించినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన వారసత్వంలో మనం కూడా మనకున్నటువంటి శక్తి ద్వారా బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం, రాజ్యాధికారం కోసం మనందరం కృషి చేయాలని వారికి ఒకసారి మళ్ళీ మనందరి తరపున వాళ్ళ కృషి. 16వ శతాబ్దంలోనే తన తోటి కులాలని కలుపుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించారు. ఆనాడు ఇంత మీడియా లేని రోజులలోనే మన ఇతర పాలకులు ముస్లిం పాలకులని ఎదిరించి సాధించిన మహాయోధుడు ఆయనకు ఘనమైన నివాళులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గౌడ మరియు గోప సంఘాల ఆధ్వర్యంలో బాలసాని గారి నాయకత్వంలో అందరం రావడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్లో కూడా జరిగిన కార్యక్రమంలో పాల్పంచుకొని విగ్రహానికి పూలమాల వేసాం. రేపు ఖమ్మం జిల్లాలో జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మహానుభావుడి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 315 వర్ధంతి సందర్భంగా అలాంటి మహానుభావుడిని ట్యాంక్ బండ్ మీద విగ్రహం నెలకొల్పుకున్నాం. ఈ సందర్భంగా ఇవాళ భారీ ఎత్తున అందరం ఆ మహానుభావుడికి నివాళులు అర్పించుకున్నాం. ఆయన యొక్క ఆశయ సాధనాలు ముందుకు తీసుకుపోతామని మరియు ఆయన చేసిన మంచి కార్యక్రమాల్లో కూడా అందరం భాగస్వాములయ్యి ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. గోల్కొండ కోటను 20 సంవత్సరాలకు పైగా ఏలి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారు బహుజనులకి స్ఫూర్తిగా నిలిచినటువంటి సంతోషం విషయం. కాబట్టి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 315వ వర్ధంతిని ఇక్కడ చేసుకోవటం మరి బహుజన సంఘాలు మరి ఈ గౌడ సంఘాలు అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. జోహార్ సర్దార్ సార్. అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా పోరాడి విజయం సాధించినటువంటి మహనీయుడు, మహారాజు ఈయన. ఈ పాలక వర్గాలు అప్పట్లో కొన్ని శతాబ్దాలు, దశాబ్దాల క్రితంగా అంతమందికి ఈ వ్యతిరేకంగా చేశారు. అలాంటి మహనీయుని యొక్క ఆశయ సాధనగా ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ముందుకు పోయి రాజ్య స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముందుకు సాగి ఫలితం సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క గౌడ సోదరులందరికీ థ్యాంక్స్ చెప్తూ